కొండమల్లెపల్లి మార్కెట్ వ్యవసాయ మార్కెట్ యార్డులో కందులు మరియు వేరుశనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. వాస్తవంగా ప్రభుత్వం రైతాంగానికి సంబంధించి పండించినటువంటి ప్రతి పంటకు గిట్టుబాటు ధర ఉండాలనే ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు మేలు చేయాలన్నటువంటి కార్యక్రమాలలో భాగంగానే ఈరోజు మార్క్ఫెడ్ ద్వారా ఈ యొక్క కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం. వాస్తవంగా ఈ కందులు కొనుగోలు కానీ వేరుశనగ కొనుగోలు కేంద్రాలు కానీ మన గతంలో మనకు ఎప్పుడు ఉండేది, నాకు తెలిసినంత వేరుశనగ లేదు కానీ కందులు ఉండేది. సో ఈ మధ్యకాలంలో మన దగ్గర నా నోటీస్ కూడా లేదు. వాస్తవంగా నాకు అప్పటికే నా దృష్టికి రాలేదు. అప్పటికే ఇక హాలియాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనాయి, మన దగ్గర ఇక కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదన్నటువంటి ఆలోచన వాస్తవంగా మా సిపిఐ నాయకుడు మా సుదర్శన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన రోజు ఏదో ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు రైతులకు సంబంధించి మా ఈ వేరుశనగ తర్వాత కందులు కొనుగోలు కేంద్రాలు మాకు దూరం అవుతుంది, హాలియాలో సెంటర్ ఉంది కానీ మా ప్రాంతంలో ఎక్కువ పండించే అవకాశం ఉంది కాబట్టి మాకు ఇక్కడ కొనుగోలు కేంద్రాలు చేయాలని ఎమ్మెల్యే గారికి సరే రిక్వెస్ట్ చేస్తున్నాము, డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ పార్టీ తరఫున వారి ప్రెస్లో చూసిన తర్వాత మా వేణుధర్ రెడ్డి గారు వచ్చి అన్న మనకి కొనుగోలు కేంద్రాలు గతంలో ఉండేవి, ఇప్పుడు ఇంకా ప్రారంభించగలేదంటే ఎమ్మటే జేసీ గారితో కలెక్టర్ గారితో మాట్లాడి వెంటనే దేవరకొండ కొండమల్లెపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో కందులు మరియు వేరుశనగ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని చెప్పేసి అధికారుల దృష్టికి రాగానే వెంటనే ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి చాలా దూర ప్రాంతంతో పోవాలంటే కష్టమైంది. ఎప్పుడు మనకు ఉండేట్టు కేంద్రం సో ఇక్కడ కంటిన్యూ ఉండాలని చెప్పి ఈ 2 కేంద్రాలను ప్రభుత్వం ఇక్కడ ప్రారంభించింది. ప్రభుత్వం ఉద్దేశం వల్ల ఒకటి, ఎవరైతే పంటలు పండించే రైతాంగానికి గిట్టుబాటు ధర రానప్పుడు మధ్య దళారులు అమ్ముకోవడం ద్వారా నష్టపోతున్న ఆలోచనతోటే ఇవాళ ప్రభుత్వం మార్కెట్ ద్వారా ఈ కొనుగోలు కేంద్రాలు వేరుశనగ కావచ్చు, అదేవిధంగా కందులు కావచ్చు, ఇటువంటి కార్యక్రమాన్ని కొనుగోలు చేసినటువంటి ప్రభుత్వం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రైతానికి సంబంధించిన అనేకమైనటువంటి కార్యక్రమాలు, ప్రతి కార్యక్రమం రైతులకు మేలు జరిగేటువంటి కార్యక్రమాలు తీసుకుంటాం. అది రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా రైతు భరోసా కావచ్చు, అదేవిధంగా ఇవాళ వరి ధాన్యానికి సంబంధించి సన్న వడ్లను కొనుగోలు చేసేటువంటి కార్యక్రమాన్ని మరి ఎప్పుడు లేని విధంగా రైతులకు పెద్ద ఎత్తున మేలు జరిగేటువంటి కార్యక్రమం. ఏ పెద్ద స్కీమ్లో కూడా అంత పెద్ద ఎత్తున రైతులకు మేలు జరగాలి ఇంతవరకు నాకు తెలిసినంతవరకు. ఒక్కొక్క రైతుకు సుమారుగా ఒక 40 క్వింటాలు పండితే కింటాగా 500 అంటే ఒక ఎకరానికి 20,000 రూపాయలు ఒక రైతుకు మేలు జరిగింది. ఇవాళ బయట జరిగేది. అందుకే మా కార్యకర్తలు కూడా మా నాయకులు కూడా ఇంకా వీళ్ళకు 1-2 పట్టుకుంటారు. ఏమైనా ఏం పట్టుకుంటారు అంటే ఆ 2 లక్షల పైన రుణమాఫీ కాని వాళ్ళని పట్టుకుంటారు. వాళ్ళు ఉన్నది చాలా తక్కువ పర్సెంటేజ్ ఉన్నారు. ఇంకా నీ దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయలు ఏకకాలంలో రాష్ట్ర బడ్జెట్ నుండి రుణమాఫీ చేసినట్టు ఏకైక ప్రభుత్వం భారతదేశ చరిత్రలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఇంతవరకు ఎప్పుడు జరగలే. రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కూడా రుణమాఫీ జరిగింది, కానీ ఆనాడు యూపీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు, కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో ఉన్న రైతులందరికీ రుణమాఫీ చేయాలని చెప్పేసి ఆ రోజు నిర్ణయం తీసుకుంటే 1 లక్షల రూపాయల వరకు 78,000 కోట్ల రూపాయలు ఆ దేశవ్యాప్తంగా రుణమాఫీ జరిగింది. 78,000 కోట్ల రూపాయలు. అందులో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 12,000 కోట్ల రూపాయల రుణమాఫీ జరిగింది. 12,000 కోట్ల రూపాయలు 1 లక్షల వరకు అని ఆ రోజులో కేంద్ర ప్రభుత్వం. రాజశేఖర్ గారు కొంతమందికి రైతులకు, నిజమైన రైతులు పాపం వాస్తవం బ్యాంకులో లోన్ అప్పు తీసుకుంటూ వాళ్ళు కట్టుకున్న కానీ వాళ్ళకి మనం న్యాయం చేయలేదు. 5,000 మాత్రమే ఈ రాష్ట్ర బడ్జెట్ నుంచి ఇచ్చినాం. మీద ఇచ్చేదంతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టు రుణమాఫీ 5,000 ఇచ్చాం గౌరవం కోసం. అదే మా 5,000 కానీ వాళ్ళకి గౌరవంగా వాళ్ళు కట్టినందుకు వాళ్ళకి గౌరవం అర్థం. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి యొక్క సాహసం ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులని ఇబ్బందులున్నా ఇచ్చిన మా రాహుల్ గాంధీ వరంగల్లో ఇచ్చిన మాట నిలబెట్టాలన్న ఆలోచనతోటి ఇవాళ ఇన్ని 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల కుటుంబాలకు ఇలా ఈ రుణమాఫీ చేసిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. మీరు గతంలో కూడా చూసినారు, టీఆర్ఎస్ పార్టీ కూడా రుణమాఫీ చేసింది, 10 ఏళ్ళు చేసింది. 10 ఏళ్ళు 1 లక్ష రుణమాఫీ కాలే, మిత్తిలు మాత్రం రుణమాఫీ అయింది. మేము ఇప్పుడు 2 లక్షల వరకు రుణమాఫీ చేసిన వాళ్ళ పూర్తి స్థాయిలో చేసేసినాం ఒకటేసారి. ఇందులో కొంత 5 లక్షల మంది మా అంచనా, 5 లక్షల మంది రైతులకు 2 లక్షల పైన ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే 2 లక్షల లోపల ఉన్నట్టు వాళ్ళు చిన్న చిన్న కారణాలు, వివిధ కారణాల చేత ఆగిన 1 లక్ష మంది ఉంటారు. 2 లక్షల లోపల ఉన్న రైతాంగం మాఫీ కానటువంటి వాళ్ళు 1 లక్ష మంది ఉంటారు.
వాళ్ళు వివిధ కారణాల కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వివిధ కారణాల చేత వాళ్ళకు మాత్రమే రుణమాఫీ కాలేదు. మిగతా వాళ్ళందరూ కూడా 2 లక్షల పైన ఉన్నారు. మేము ఇచ్చిన మాట 2 లక్షలు ఉన్నటువంటి వాళ్ళకి తప్పకుండా రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ అయినటువంటి వాళ్ళు ఇంకా ఎవరైతే 1 లక్ష మంది ఉన్నారో వాళ్ళ కోసం కూడా టెక్నిక్గా మొన్న కూడా గవర్నమెంట్ కొంత పునరాలోచన కూడా చేసి ఎటువంటి ఎక్కడన్నా నిజంగా మాఫీ కాని వాళ్ళ నుండి వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగి 2 లక్షల లోపల ఉన్న వాళ్ళైతే సరి చేసుకోవడానికి ఒక అవకాశం కూడా ఇస్తున్నాం. కానీ మిగిలిపోయినటువంటి వాళ్ళ ఇప్పుడు ఊర్లో కూడా అంటే ఒక ఊర్లలో కోట్ల రూపాయలు వచ్చినాయి. వాస్తవంగా ఒక ఊర్లో రైతాంగాన్ని రుణమాఫీ చేసింది నేను. అందుకే మా నియోజకవర్గానికి సంబంధించి ఉదాహరణ కొండమల్లిపల్లికి సంబంధించినటువంటి ఎంతమంది రైతులకు రుణమాఫీ అయింది, ఎవరెవరు ఆ రైతులు అనేటువంటి లిస్ట్ అవుట్ చేయమని చెప్తున్నాం. ఇవాళ చాలామందిగానే ఊరికేనే ఇప్పుడు మన నలుగురు ఏదో ఒకటి సామెత ఉండదు చూసినాం. ఇప్పుడు ఈ నలుగురు కూర్చుంటారు, ఈ ముచ్చట్లు చెప్పాడు మాకు రుణమాఫీ కాలేదంటే ఇప్పుడు పక్కన అవునాయి మనకు రుణమాఫీ కాలే అని అంటాడు. అది ఎంతమందికి ఆ ఊర్లోనే చూడట్లేదు. అట్లా కూర్చొని ఒక ముచ్చట్లు చెప్తుంటారు మనకు రుణమాఫీ కాలేదు. ఒక ఊర్లో రుణమాఫీ అయిన వాళ్ళు 100 మంది అయితే ఆ ఊర్లో మిగిలిపోయిన వాళ్ళు 10 20 మంది కంటే ఎక్కువ లేరు. నా నిజంగా చెప్తాను, నేను రాష్ట్రం మొత్తం చెప్పండి. రాష్ట్రం మొత్తంలో 5 లక్షల మంది ఉన్నారు. నేను విలేజ్లో చూస్తే ఆడ 5 మందో 10 మందో 10 లీస్టు పెద్ద విలేజ్ ఉంటే మా చింతపల్లి పెద్ద విలేజ్ ఉందనుకో 30 మంది ఉంటారు. మిగతా మీ ఊర్లో 400 మంది రుణమాఫీ అయింది చెప్తలేరు ఎవడు. ఇప్పుడు 400 మంది రుణమాఫీ అయింది ఆ ఊర్లో, అంటే ₹1 కోటి పైన ఉంటే 2 లక్షలు చేసుకున్నా ఉదాహరణకు అంటున్నా. కానీ రుణమాఫీ కానంలో 15-20 మందినే ఏలేదు చూపెడతాను. వాడు 2 లక్షల పైన ఉన్నాడు. 2 లక్షల పైన ఉన్నకి మేము చేస్తామని చెప్పలే. తర్వాత 2 లక్షల లోపల ఉన్న 1 లక్ష మందే ఉన్నారు. వివిధ కారణాలు, వాళ్ళ టెక్నికల్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే వాన్ బ్యాంకు వాన్ ఆధార్ కార్డు లేకపోతే ఆ రైతుకు సంబంధించిన భూమికి సంబంధించిన సమస్యలు ఉంటాయి తప్ప వాళ్ళు 1 లక్ష మందే ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం నాకు తెలిసినందరూ ఈ రాష్ట్ర బడ్జెట్లో ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందులు పెద్ద ఎత్తున చేసినాం. ఇటువంటి కార్యక్రమాలు తీయాలి. వడ్లకు ఉదాహరణ చెప్పినది, సన్నాలు కొంటే ఇవాళ ఒక 300 కోట్లు ఇంకా కొంత వాళ్ళకు అందవలసి ఉన్నది. బోనస్ ఇంకా 300 కోట్లు రావాల్సి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఒక 300 కోట్లు ఈ రైతులకు సంబంధించిన బోనస్ రావాల్సి ఉన్నది. మిగతా వాళ్ళందరికీ కూడా వేసేసినాం. నేను అదే అంటున్నాను, 40 క్వింటాలు ఒక రైతు పండిస్తాను, మినిమం 40 క్వింటాలు పండుతాను నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకు తెలిసినంత వరకు 5-10 క్వింటాలు అట్టి ఏమో. కానీ ఒక రైతుకు ఒక ఎకరానికి 40 క్వింటాలు పండించగలిగితే 500 చొప్పున 20,000 రూపాయలు నీకు లాభం వస్తున్నది బోనస్లో. నీ రుణమాఫీ కాదు, నీ తర్వాత రైతు బంధు కూడా కాదు, రైతు భరోసా. రైతు భరోసా ఇస్తే మేము ఎకరానికి 6,000 ఇస్తాం. ఎకరానికి 6,000, నువ్వు 2 ఎకరాలు ఉంటే 12,000. అదే నువ్వు ఎకరానికి 40 క్వింటాలు పండించగలిగితే 2 ఎకరాలు 80 క్వింటాలు, 80 క్వింటాలు ఇంటూ 500 అంటే ఎంత? 40,000 రూపాయలు నీకు ఏ ప్రభుత్వం చేస్తే అంతకంటే పెద్ద ఎత్తున. అంటే మా నాయకులు కార్యకర్తలు కూడా ఏదైనా ఒక సబ్జెక్టు మీద పూర్తిగా మాట్లాడేది నేర్చుకోవాలి ఎవడైనా. ఎందుకంటే ఎక్కడైనా వాదన ఉన్నప్పుడు నేను అందుకే నేను వీళ్ళతో లాభం లేదని నేను మొత్తం రుణమాఫీ అయినటువంటి రైతుల యొక్క పేర్లు వాళ్ళ డేటా మొత్తం ఈ గ్రామంలో ఎవరెవరు రైతు రుణమాఫీ అయింది ఎంతమంది సంఖ్య కాదు పేర్లతో సహా డేటా మొత్తం కలెక్ట్ చేస్తున్నాను. నా కాన్సెన్స్ వరకు ప్రతి ఒక్కరికి నేను రాస్తా లెటర్. ప్రచారం పోయిన ప్రతి ఊర్లో నేనే చెప్తాను లిస్ట్ పట్టుకొని ఇంతమంది రుణమాఫీ అయింది. తర్వాత సన్న ఓట్లు ఎక్కడైతే వాళ్ళు అమ్మినారో మా దగ్గర లెక్క ఉంది. ఎంతమంది రైతానికి మేము వరి ధాన్యం 500 బోనస్ ఇచ్చినామో మా దగ్గర లెక్క ఉంది. వరి ధాన్యాలు కూడా తెప్పిస్తాను. ఇప్పుడు చాలామందికి ఒకటి ఏంటంటే రైతు భరోసా రాలేదు 3 ఎకరాల వరకు రైతు భరోసా ఇచ్చినాం. తర్వాత నిన్నమనేదో 1/2 ఎకరంలో కూడా కొన్ని కారణాలు చేసి అటు ఇటు ఆగిపోయిందంటే అది మళ్ళీ సరి చేసినాడు. సో ఈ మార్చి 31 వరకు మొత్తం రైతు భరోసా మార్చి 31 వరకు కంప్లీట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మార్చి 31 వరకు కంప్లీట్ చేస్తాం. ఇది రైతు భరోసా 6,000 చొప్పున. అందుకనే రైతాంగానికి సంబంధించి ఇన్ని కార్యక్రమాలు ఒక్క సంవత్సర కాలంలో 15 నెలల్లో ఇంత పెద్ద ఎత్తున చేసినటువంటి ప్రభుత్వం ఈనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు అదే పనిగా కావాలని ముఖ్యమంత్రి గారిని అప్రదిష్ట పాలు చేయడానికో లేకపోతే ఈ ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేస్తున్నటువంటి ప్రయత్నాలే తప్ప నిజంగా వాళ్ళకు ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. వాళ్ళ గతంలో చేసిన మాకంటే ఎక్కువ ఏం చేయలేవాళ్ళు. అందుకనే ఇవాళ ఎస్ఎల్బీసీ టన్నల్ మాట్లాడతాడు. ఎస్ఎల్బీసీ టన్నల్ మీద ఇవాళ కేటీఆర్ మాట్లాడుతూ క్యాబినెట్ బాధ్యత వహించాలని. నిజంగా ఎస్ఎల్బీసీ
ఇవాళ మూలబడడానికి కానీ ఇవాళ ఎస్ఎల్బిసి కూలిపోవడానికి ఎవడైనా కారణమైతే అది కేసీఆరే, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే. ఒక ఇల్లు కడుతున్నాం మనం, ఆ ఇల్లును కట్టేటప్పుడు పూర్తి ఒకటేసారి మొత్తం నిర్మాణం జరిగితేనేమో ఆ ఇల్లు కంప్లీట్గా మంచిగా ఉంటుంది. లేకపోతే ఈ ఇల్లు కట్టేసి స్లాబ్ వేసేసి మొత్తం వదిలిపెట్టేసినాం అనుకో, 5 ఏళ్ళలో అది కూలైపోతుంది. సిమెంటు దాంట్లో అది చేయరు ఇది చేయరు, దాని స్వచ్ఛత దెబ్బతిరిపోతుంది. నువ్వు 10 సంవత్సరాల్లో మా ఎస్ఎల్బిసిని పూర్తి చేయకపోవడం వల్ల 10 సంవత్సరాల్లో కనీసం కరెంటు బిల్లు 50 కోట్లు 100 కోట్లు కరెంటు బిల్లు ఉంటే కరెంటు బిల్లు కట్టలే. కరెంటు బిల్లు కట్టి ఉంటే అది వాటర్ డీవాటరింగ్ అయ్యేది. అంటే వాటర్ ఎప్పటికప్పుడు బయటకు తీసేసేవాళ్ళు. అప్పుడు ఎప్పుడు నీళ్ళు నిలవకుండా ఉంటే బయట తీసేస్తే ఈ ప్రమాదం లేదు ఇవాళ. కానీ నువ్వు కేవలం ఇవాళ వాటర్ని కరెంటు బిల్లు కనీసం 100 కోట్లు కరెంటు బిల్లు కట్టలేక ఇవాళ డీవాటరింగ్ చేయడం వల్ల ఇవాళ మొత్తం ఉన్నటువంటి ఆ నీళ్ళతోటి అక్కడ మొత్తం కూడా మెత్తటి మట్టి కావడం వల్ల లూజ్ సాయిల్ అయిపోయి ఇవాళ అది కూలిపోయేదంటే జస్ట్ కూలిపోలే, ఆ టన్నలు కూలిపోలే. సో జస్ట్ సైడ్లో ఉన్నట్టు మట్టి బాగా లూజ్ అయిపోయి జారి కింద వచ్చింది, అందులో నీళ్ళు అవన్నీ రావడం. అందుకే ఈ ఎస్ఎల్బిసి ఏమంటుందని ఎస్ఎల్బిసి యొక్క ప్రమాదానికి కారణం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. నిజంగా నైతిక బాధ్యత, సిగ్గు, శరం ఉంటే కేటీఆర్ కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ నల్లగొండ జిల్లాని ఎడారిగా మార్చేటువంటి ప్రయత్నం చేసినారు. మీ ప్రభుత్వంలో మా డిండి లిఫ్ట్ స్కీమ్, ఏదుళ్ళ నుంచి డిండి లిఫ్ట్ స్కీమ్ని అనేక సంవత్సరాలు పోరాటం చేసినా మీరు కావాలని మూలపడేసినారు. ఇవాళ మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, మా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఇవాళ చిత్తశుద్ధితోటి ఇవాళ మేము 1800 కోట్ల రూపాయలతోటి ఇవాళ మంజూరు ఇచ్చినాం, జియో ఇచ్చినాం. ఈ 2-3 రోజుల్లో టెండర్ కూడా పిలుస్తున్నాం. డిండిది కూడా, డిండి ఎత్తిపోతులు కూడా పూర్తి చేస్తాం. ఎస్ఎల్బిసిలో ఇప్పుడు చాలామందికి అనుమానాలు, అపోహాలు ఉన్నాయి. అది ముందు పోతుందో పూర్తి పోదు. మొన్న ముఖ్యమంత్రి గారు రివ్యూ పెట్టిండు అక్కడ ఎస్ఎల్బిసిలో, నేను కూడా పోయినాను. అక్కడ ఉన్నటువంటి చాలా పెద్ద టెక్నీషియన్స్ అంతా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇదంతా క్లీన్ అయిపోయిన తర్వాత, ఇది మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత తప్పకుండా ఆ వర్క్ ముందుకు పోవడానికి అన్ని అవకాశాలు పరిశీలిస్తూ ఉన్నారు. డెఫినెట్గా పూర్తి చేస్తాం. ముఖ్యమంత్రి గారు అక్కడనే ప్రకటించారు ఎస్ఎల్బిసిని మేము అనుకున్న సమయానికి, సరే కొంత లేట్ కావచ్చు, మేము 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం అనుకున్నాం, ఒక 6 నెలలు వెనక్కి పోవచ్చు, ఒక 6 మాసాలు ఇవన్నీ పూర్తి కావడానికి 6 మాసాలు వెనక్కి పోవచ్చు. బట్ అల్టిమేట్గా ఎస్ఎల్బిసి టన్నలు అదేవిధంగా డిండి లిఫ్ట్ స్కీమ్ ఈ 2 కూడా పూర్తి చేస్తాం. మీరు కలలుగంటున్నటువంటి నల్లగొండ జిల్లాను ఏదైతే మమ్మల్ని ఎడారిగా మార్చే ప్రయత్నం చేసినారో సశ్యామలం చేసేటువంటి బాధ్యత ఈనాటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈనాడు మా మంత్రులు కానీ, శాసనసభ్యులం కానీ, లేకపోతే పార్లమెంట్ సభ్యులం కానీ అందరం కూడా ముక్కముడిగా ఈ 2 ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాలి, మా జిల్లా ప్రజల రుణం తీర్చుకోవాలి అనే దాంట్లో ఉన్నాము. కాబట్టి ఈ 2 ప్రాజెక్టులను పూర్తి చేస్తాం.